రెడ్డి తుపాకీని కారులో పెట్టుకొని ఏటిగడ్డ కిష్టాపూర్ పోయి ఈ మల్లన్న సాగర్ వద్దని చెప్పి అందరినీ రెచ్చగొట్టినోడు ఇదే రేవంత్ రెడ్డి. చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద పిటిషన్లు హైకోర్టులో వేసి దాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? కుట్ర ఇవాళ జరగలే, కాళేశ్వరానికి ముగ్గు పోసిన రోజు నుంచి జరిగింది. ఇంకో మాట చెప్తున్నా, పిసిసి ప్రెసిడెంట్గా ఈ కాళేశ్వరం కూలేశ్వరం అన్న మాట అప్పుడే మాట్లాడాడు. ఇది నిలబడేది కాదన్నాడు. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతూ ఉండాలి. ఆయన ఎవరు? ఆయన చంద్రబాబు నాయుడు కూడా జిరాక్స్ కాపీ. చంద్రబాబు నాయుడుకు జిరాక్స్ కాపీ. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ ఆయన చంద్రబాబు ఈయన రేవంత్ రెడ్డి? పార్టీలకు రాగానే 135, 140 ఏళ్ళ పార్టీ ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ చేస్తుంది? వెనకాల ఎవరో హస్తం ఉంటుంది కదా. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కోసం ఎమ్మెల్యేలను కూడా పెట్టలేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటిది? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన పార్టీని చంపుకున్నాడు కదా, టీడీపీని. ఒక్క క్యాండిడేట్ కూడా పోటీకి పెట్టలే కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాక కనబడ్డ జెండాలు ఏ రంగుయి? 3 రంగులయా, పసుపు రంగుయా? మరి ఆయన సేవలో ఉన్నాడు కదా ఆయన. నీటిపారుదల సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ని ఎవరు పెట్టుకోమన్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన సలహాదారు. ఆయన సలహాదారే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రకు ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. ఆయన 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చాడు. సిడబ్ల్యూసీలో కొట్లాడిండు మన నీళ్ళని దోచుకపోవడానికి. ఆయనను తీసుకొచ్చి జలసౌదాలో నా రూమ్లో కూర్చోబెట్టారు. ఆయన ఇవాళ అన్ని నీటిపారుదల విషయాలను నియంత్రిస్తున్నాడు. ఆయన వల్ల మనకు న్యాయం జరుగుతుందా? పోనీ వకీళ్ల ద్వారా న్యాయం జరుగుతుంది అనుకుంటే ఈ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడిన సిడబ్ల్యూసీలో ఉన్న ఒక పెద్ద మనిషిని ఇవాళ సుప్రీంకోర్టులో అడ్వకేట్గా పెట్టారు. ఆయన రిటైర్ అయిన తర్వాత. ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు మనిషి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నది? ఈ బ్యారేజీలు ఉండొద్దు. బ్యారేజీలు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ బ్యారేజీలకు నష్టం చేస్తూ అవినీతి వల్ల కుంగిపోయినాయి, కూలిపోయినాయి అని చెప్పాలి. ఒకవేళ కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక్కరోజు కూడా పంపులు బంద్ అయి ఉండేవి కావు. మనకి ఎప్పుడు అవసరం మేడిగడ్డ? అక్టోబర్ తర్వాత అవసరం. మరి అక్టోబర్ దాకా లిఫ్ట్ చేసుకోవట్లేదా? మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌజులేమో నది కంటే కిందికి ఉన్నాయి. పక్క నుంచి ఒక కాలువ తీసి ఆ నీళ్ళన్నీ కూడా కన్నెపల్లి పంప్ హౌజ్లోకి వచ్చేటట్టు చేశారు. రోజుకు 2 నుంచి 3 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ దగ్గర తలుపులు వేయకుండానే మనం తీసుకోవచ్చు. 4 నెలలు అంటే 120 రోజులు. 120 రోజులకు రోజుకు 2 టీఎంసీలు అనుకున్నా కూడా 240 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. మరి ఎత్తిపోసిన నీళ్ళు ఎక్కడ పోసుకోవాలి? అందుకే కేసీఆర్ గారు ఏం చేశారు? మల్లన్న సాగర్ 50 టీఎంసీలు పెట్టాడు. మిడ్ మానేరు 30 టీఎంసీలు. మరి ఆ మానేరు, మిడ్ మానేరు కూడా కాళేశ్వరం నీళ్లతోనే నిండాలి. పైన ఉన్న కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు. ఇవన్నీ కలిపితే ఎన్ని అయినాయి? 50, 30, 80 ప్లస్ 15, 95. ఇవి కాకుండా మధ్యలో ఉన్న రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, ఇట్లాంటి ఇవే కాకుండా సర్జు పూళ్ళు ఉన్నాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా సొరంగంలో నీళ్ళు అవుతాయి. ఇవన్నీ కలిపితే ఎంత అవుతాయి? ఒక 100 టీఎంసీల పైనే అవుతాయి. అయితే సార్ ఏమనుకున్నాడంటే వర్షాకాలంలో ఒకవేళ శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రాకపోతే మేడిగడ్డ అవసరం ఉంది, ఈ ఎండాకాలంలో కూడా మనం ఈ 1800 క్యూసెక్లు ఏవైతే పోతున్నాయో దాన్ని ఆపుకొని ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు. ఎందుకంటే పియర్స్ కుంగినాయి కాబట్టి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. ఏంటిది అదంటే ఒక కరకట్ట పోసుకున్నట్టయితే ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కన్నెపల్లి పంప్ హౌజ్లో పోతాయి కదా. కానీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? ఎందుకు చేయలేదంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే. ఈ పొయ్యే 1800 క్యూసెక్కులు కూడా ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి అక్కడ ధవళేశ్వరం కింద. ఇవి కూడా కావాలి వాళ్ళకు. మరి మేడిగడ్డ ఎట్లా కంప్లీట్ అవుతుంది చెప్పండి? ఇక రాబోయే 3.5 ఏళ్ల దాకా ఎన్డీఎస్ఏ వాడు గిదే నాటకం ఆడుతూ ఉంటాడు. నిపుణుల రిపోర్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు, వాడు నీళ్ళు ఇయ్యాడు. బీజేపీకి కూడా కావాల్సింది అదే. కాబట్టి రైతులు ఎవరు కూడా కాళేశ్వరం నీళ్ల మీద 3.5 సంవత్సరాల దాకా దయచేసి ఆశలు పెట్టుకోవద్దు, పెట్టుబడి పెట్టొద్దు. నీళ్లు రావు, ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు, మేడిగడ్డ రిపేర్ చేసే ఉద్దేశం వాళ్ళకు లేదు. ఇలాంటి వాళ్ళు ఇది మేం కట్టిందే, రిపేర్ కూడా మేమే చేస్తాము, ఒక్క పైసా అక్కర్లేదన్నారు వాళ్ళు. అయినా ఎందుకు చేస్తలేడు? ఈ విషయాల మీదనే మీరు
ప్రజలను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది.